సువేందు 2006, 2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కొంటాయి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు సువేందు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్ గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సువేందు అధికారి రాజకీయ జీవితం 2007 నందిగ్రామ్ ఉద్యమంలో కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వాటిని సువేందు ముందుండి నడిపించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు సువేందు. 2009లో తమ్లుక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత సర్కార్లో మంత్రి పదవి కూడా చేపట్టారు సువేందు. తృణమూల్లో రాను రాను సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమత తర్వాత నంబర్ 2 ఈయనేనని అంతా అనుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యమివ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందుకు రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివర్లో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతను ఓడించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు సువేందు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని మరోసారి ఓడించి ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు సువేందు అధికారి. কলকাতায় এই ব্রিগেড প্যারেড গ্রাউন্ডে